క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామములో ఈ రాత్రికాల సమయంలో ఈ కామంతో ప్రాంతంలో ఏర్పాటు చేయబడినటువంటి సెమీ క్రిస్మస్ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ముందుగా శుభాలు ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాం. మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తున్నాం. ఈ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. ఇంతవరకు చక్కగా పాటల పరిచయంలో ప్రభుని మహిమపరిచాము, తర్వాత ఆరాధన చేశాము, తర్వాత సిడి కూడా ఆవిష్కరణ జరిగింది. ఇప్పుడు వాక్య పరిచయంలోకి వెళ్ళబోతున్నాం. వాస్తవానికి మరి మేము మాట్లాడుకున్నప్పుడు 8:30కి మెసేజ్ అనుకున్నాం. 8:30, 9, 10 అయింది. కాబట్టి ఇది చలికాలం. సో ఏదేమైనా మరి సంతోషకరమైనటువంటి సన్నివేశం, సందర్భం. దేవుని యొక్క వాక్యం కోసం మన మనసుల్ని సిద్ధం చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో మీ మధ్య ఉండి మీతో సహవాసం కలిగి ఉండటానికి, క్రిస్మస్ సందేశం అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశం కొరకు ముందుగా నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. ఇక్కడ స్థానికంగా చక్కగా దైవ సేవ జరిగిస్తున్న దైవ సేవకుడు యేసుబాబు గారికి, కుటుంబానికి, స్థానిక సంఘానికి నేను ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన సేవకులకి, ఈ ప్రాంత వాసులకు నేను ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను. మరి మీ మధ్యకి రావడానికి కారకులైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గారు మరి తన శ్రీనివాసరావు, తనకి అలాగే సీనియర్ దైవ సేవకులు మాతో కలిసి పనిచేస్తున్న దేవదానం గారు, వారికి నేను ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను. మరి వాస్తవానికి ఈ సమయంలో వారు గ్రీటింగ్ చెప్పాలని ఆశిస్తున్నాం, కానీ ఇప్పటికే టైం 10 అయింది కనుక ఈ సమయంలో సందేశాన్ని క్లుప్తంగా మనం తీసుకోబోతున్నాం. ఎందుకంటే పిల్లరా, ఉన్న సమయాన్ని మనం ఉపయోగించాలి. మరి ప్రజలకి క్రిస్మస్ వార్త సందేశం అందాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యం కొరకు మీ మనసును సిద్ధం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. గమనించండి, ప్రతి గురువారం ఉదయం 6 గంటలకి ఆరాధన టీవీలో వర్తమానాలు వస్తున్నాయి. ఆ వర్తమానాలు మీరు వినొచ్చు. అలాగే క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన కూడా షేర్ చేయండి. అందులో మీరు వర్తమానాలు ఉపయోగించుకుని ఆత్మీయంగా బలపడవచ్చు. మరి ఈరోజు ఇందాక దైవ సేవకులు సిడి మరి ఓపెన్ చేశారు కనుక దాన్ని చక్కగా మీరు యూట్యూబ్లో కూడా వీక్షించి ఆ పాట ద్వారా మీరందరూ మేలు పొందవచ్చు అని మీకు మనవి చేస్తున్నాం. సో ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. వాక్యం కొరకు మన మనసును సిద్ధం చేద్దాం. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. పిల్లలు ఇంతవరకు మరి చిన్నపిల్లల కార్యక్రమం చక్కగా జరిగింది, ఆరాధన చక్కగా జరిగింది, మరి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు వాక్య పరిచర్య, ఇది చాలా ముఖ్యమైన విషయం. మరి క్రిస్మస్లో క్రిస్మస్ సందేశం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాక్యం అనగా దేవుడు తన వాక్యంతో మనతో మాట్లాడబోతున్నాడు కనుక దేవుడిచ్చే సందేశాన్ని తీసుకుందాం. అందరూ తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుని సందేశం వల్ల ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో కామైతోపులో ఏర్పాటు చేయబడినటువంటి సెమీ క్రిస్మస్లో మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశం కొరకు ముందుగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఇంతవరకు పాటల పరిచయలో, ఆరాధనలో, అలాగే చిన్నపిల్లల కార్యక్రమంలో, మరి సిడి ఓపెనింగ్లో అంతా మీరు నడిపించినందుకు మీ స్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వాక్య పరిచయలో కూడా సహాయం చేయమని మనం చేస్తున్నాం. ఈ సమయంలో క్రీస్తు జన్మ మర్మ ప్రవచనం, ఈ అద్భుతమైనటువంటి అంశాన్ని మేము తెలుసుకోబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ
దయచేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరచమని మనం చేస్తున్నాం. నూతనంగా ప్రారంభించబడిన ఈ పరిచర్య ఫలాభివృద్ధి పొందుటకు సహాయం చేయమని మనం చేస్తున్నాం. క్రిస్మస్ ఆనందము దీవెనలు ఒక్కొక్కరికి దయచేయమని మనం చేస్తున్నాం. ఈ రాత్రి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఓకే ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ముందుగా శుభాలు ప్రత్యేకంగా తెలియజేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశం క్రీస్తు జన్మ మర్మ ప్రవచనం. చాలా జాగ్రత్తగా వినాలి, ఇప్పటికే సమయం చాలా అయింది. అందువల్ల ఈ సందేశాన్ని మీకు అందిస్తున్నాం, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్రీస్తు జన్మ మర్మ ప్రవచనం. యేసు క్రీస్తు వారి యొక్క జన్మ, ఆ జన్మలో ఉన్నటువంటి మర్మం, ఆ మర్మానికి సంబంధించిన ప్రవచనం బాగా అర్థం చేసుకోండి. ఈ వర్తమానం కొన్ని లక్షల మంది ప్రజలు వినాలి. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరూ తెలుసుకోవాలి. క్రీస్తు జన్మ, ఆ జన్మలో ఉన్నటువంటి మర్మం, ఆ మర్మానికి సంబంధించిన ప్రవచనం. ఓకే, ఈ అంశంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి, అనేకమైన డౌట్స్ క్లియర్ అవుతాయి. యేసుక్రీస్తు వారు పుట్టారా, వచ్చారా? అలాగే యేసుక్రీస్తు వారు అసలు భూలోకానికి ఎందుకు వచ్చారు? ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి? ఆయన రావటం వల్ల మానవ జాతికి ప్రయోజనం ఏంటి? ఈరోజు ప్రపంచమంతా ఎందుకు హ్యాపీ క్రిస్మస్ జరుపుకుంటున్నారు? ఒకరితో ఒకరు హ్యాపీ క్రిస్మస్ సేమ్ టు యూ అని ఎందుకు చెప్పుకుంటున్నారు? ఎందుకు ప్రపంచంలో ఈ క్రిస్మస్ పండుగ ఇంత పెద్ద పండుగ అయింది? అసలు దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? దీనికి సంబంధించిన విషయాలు ఏంటి? యేసుక్రీస్తుని గురించి కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. అసలు ఆయన ఎవరు? ఆయన ఈ లోకానికి ఎందుకు రావాలి? ఆయన వచ్చి మానవ జాతికి చేసిన ఉపకారం, మానవ జాతికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? సో ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. ఇదంతా పెద్ద సబ్జెక్ట్. ఇది దీనికి సమయం చాలా తీసుకునింది. అయితే ఇప్పుడు సమయ భావాన్ని బట్టి క్లుప్తంగా ఈ విషయాలు మీకు అందిస్తాం. దయచేసి మీరు అర్థం చేసుకోవాలని నేను మనం చేస్తున్నాను. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని ముందుగా చదువుదాము, తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. అందరూ పరిశుద్ధ గ్రంథం తీయండి, తీసి చూడండి. ఆది కాండం 3:15 చాలా ఇంపార్టెంట్. మరియు నీకును స్త్రీకిని, మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును వైరము కలుగజేసేదను, నీ సంతానమునకును వైరము కలుగజేసేదను. మధ్యలో మాట్లాడుకుంటూ మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగచేసెదను. తర్వాత అది నిన్ను తల మీద కొట్టును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. మడి మీద కొట్టుదు అని చెప్పాను. చాలు, వీళ్ళలో చాలా జాగ్రత్తగా నేను అంశం ముందే చెప్పాను. ఇందులో క్రీస్తు జన్మ ఉంది, ఆ జన్మలో మళ్ళీ మర్మం ఉంది, ఆ మర్మంలో మళ్ళీ ప్రవచనం ఉంది. అంటే ఒకదానిలో ఒకటి అన్నమాట. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం, అందుకని చాలా జాగ్రత్తగా వినాలి. క్రిస్మస్ ప్రసంగాలు ఎన్నో వింటుంటాం మనం, పాత ప్రసంగాలు. అయితే కొన్నిసార్లు నూతన ప్రసంగాలు వింటుండాలి. పరిశుద్ధాత్ముడు మాట్లాడే సందేశాన్ని తీసుకోవాలి, అర్థం చేసుకోండి. జనరల్గా ఈ భూలోకములు ఎవరైనా ఒకరు పుట్టాలంటే
పురుషుడు కానీ, ఒక స్త్రీ కానీ, ఒక నపుంసకుడు కానీ. మానవ జాతిలో పురుషులు, స్త్రీలు, నపుంసకులు ఉంటారు, అంతే కదా. ఎవరైనా ఒకరు పుట్టాలంటే ఏం జరగాలంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ కావాలి ముందు, అంతేనా? ఒక పురుషుడు, ఒక స్త్రీ కావాలి, తర్వాత వివాహం అవ్వాలి. వివాహం అయిన తర్వాత పుట్టడం అనేది జరిగింది. ఇది ప్రపంచంలో మానవ జాతిలో జరుగుతున్న క్రమం, మానవ జాతి యొక్క ప్రకృతి పద్ధతి అంటారు దీన్ని. కాబట్టి ఈ భూలోకంలో ఒక పురుషుడు పుట్టాలన్నా, స్త్రీ పుట్టాలన్నా, నపుంసకుడు పుట్టాలంటే, అంటే మొత్తానికి భూమి మీద ఒక వ్యక్తి జన్మించాలంటే, జనాభా లెక్కలో రావాలంటే ఖచ్చితంగా ఇద్దరు మనుషులు కావాలి. అంటే ఒకరికి ఇద్దరు కావాలి, ఒక వ్యక్తి ఉత్పత్తి అవడానికి ఇద్దరు కావాలి. ఆ ఇద్దరు ఒక పురుషుడు, ఒక స్త్రీ, వారి వివాహం జరిగినప్పుడు ఆ తర్వాత ఒక వ్యక్తి జన్మించడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మరి యేసుక్రీస్తు సంగతి ఏంటి? అసలు యేసుక్రీస్తు వారు పుట్టినట్ట, వచ్చినట్ట, లేకపోతే అసలు ఈయన జన్మేంటి, ఈ జన్మ రహస్యం ఏంటి, ఆయన ఈ భూలోకానికి ఎందుకు వచ్చినట్టు, ఇప్పుడు ఆయన ద్వారా మానవ జాతికి అసలు ప్రయోజనం ఏంటి, ఈరోజు ఈ పండుగ ఎందుకు, ఈరోజు ప్రజలందరూ సంతోషించటం ఎందుకు, ఇదంతా మనకు తెలిసి ఉండాలిగా. ఇప్పుడు ఎంతో మంది నాస్తికులు ఆలోచిస్తూ ఉంటారు, ఎంతో మంది అన్ని జనులు ఆలోచిస్తూ ఉంటారు, ఏమిటా ఈ క్రిస్మస్ పండుగ యొక్క గొప్పతనం ఏంటి, యేసుక్రీస్తు యొక్క జన్మ రహస్యం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. దానికి మనం జవాబు ఇవ్వాలి, దానికి మనం క్లారిటీ ఇవ్వాలి. సో మీరు అర్థం చేసుకోండి పిల్లారా, యేసుక్రీస్తు గురించి మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటి విషయం ఏంటంటే అసలు యేసుక్రీస్తు వారు పుట్టలేదు, ఆయన వచ్చారు అని తెలుసుకోవాలి. ఇది మనం మానవ జాతికి చెప్పాలి ఈ సందేశం. యేసుక్రీస్తు పుట్టలేదు, వచ్చాడు. పుట్టాడు అంటే అర్థం ఏంటి తెలిసిన, అంతకుముందు లేడు అని. ఇప్పుడు నేనున్నాను, నేను ఏ రోజు పుడతానో ఆ రోజు నుంచి నేను ఉంటాను, కానీ నేను పుట్టకముందు నేను ఉండగలనా? చెప్పండి మీరు న్యాయంగా. ఉండగలనా? ఉండలేదు కదా. నేను ఏ రోజు పుడతానో ఆ రోజు నుంచే ఉంటాను. ఒక వ్యక్తి ఎప్పుడు పుడతాడో పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు అతని జీవిత చరిత్ర అవుతుంది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు మనం పుట్టాడు అన్నామనుకోండి, మరి ఆయన కూడా మధ్యలో వచ్చిన దేవుడు అవుతాడు, మధ్యలో వచ్చినట్టయితే. కానీ యేసుక్రీస్తు వారు పుట్టలేదు. అంతేకాదు యేసుక్రీస్తు పుట్టాడు అన్నామనుకోండి, మరలా ఒక పురుషుడు, ఒక స్త్రీ కావాలి. యేసుక్రీస్తు జన్మలో కన్యమరియ కనిపిస్తుంది కానీ పురుషుడు కనపడలేదు. మీరు బాగా అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు మనం పుట్టాడు అని చెప్తే ఆయన మధ్యలో వచ్చిన దేవుడు అవుతాడు, అంతకుముందు లేనట్టు అవుతుంది లెక్క. అలాగే యేసుక్రీస్తు వారు పుట్టాడండి, జన్మించాడండి అని చెప్తే ఒక పురుషుడు, స్త్రీ కావాలి. కానీ స్త్రీ ఉంది కానీ పురుషుడు లేడు. కనుక యేసుక్రీస్తు వారు పుట్టాడు అని మనం చెప్పకూడదు. యేసుక్రీస్తు వారు వచ్చాడు. వచ్చాడు అంటే అర్థం ఏంటంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రావడం, ఒక చోట నుంచి మరొక చోటకు రావడం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ క్రిస్మస్ లో ఏం జరిగిందంటే ఆయన పుట్టడం కాదు, కానీ ఆయన పరలోకములో నుంచి భూలోకానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆయన కన్యమరియ గర్భమందు అవతరించాడు, జన్మించాడు కనుక ఆ జన్మను కూడా గుర్తు చేసుకుంటున్నాం. చూడండి, కాబట్టి క్రిస్మస్ లో మనం ఏం చేస్తున్నామంటే యేసుక్రీస్తు వారు పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చిన ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నాం, భూలోకములకు వచ్చుట. అలాగే యేసుక్రీస్తు వారు కన్యమరియ గర్భమందు జన్మించడం లేక అవతరించినటువంటి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాన్నే మనం పుట్టినరోజుగా ఆచరిస్తున్నాం అంతే. కానీ నిజంగా యేసుక్రీస్తు పుట్టినట్టు కాదు, అది మనం తెలుసుకోవాలి. ఆయన ఇక్కడికి వచ్చాడు. అది యేసుక్రీస్తు వారు ఇక్కడ పుట్టకముందే లేక ఇక్కడ రాకముందే ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే ఒకసారి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే యూదులతో, నేను అబ్రహాము కంటే ముందున్నాను. అబ్రహాము నన్ను చూడాలని చెప్పి ఎంతో ఆశపడ్డాడు, నన్ను చూసి ఎంతో సంతోషించాడు అన్నాడు. యేసుక్రీస్తు కంటే అబ్రహాం 2000 సంవత్సరాల ముందు ఉన్నవాడు. అర్థం చేసుకోండి. అయితే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు, నేను అబ్రహాము కంటే ముందున్నాను అన్నాడు. మరి అబ్రహాం
ముందున్నటువంటి ఆయన తీసుకొచ్చి పుట్టాడని మనం ఎలా చెప్పగలం? గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు పుట్టలేదు, వచ్చాడు. అంతేకాదు లోకా సువార్త 19:10 యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే నేను వచ్చాను అన్నాడు కానీ పుట్టాను అని చెప్పలేదు. లోకా సువార్త 19:10 తనను గురించి తాను సాక్ష్యం చెప్పుకుంటూ స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ అన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకములకు వచ్చినని అతనితో చెప్పాను. సో నశించిన దాన్ని వెదకి రక్షించడానికి నేను వచ్చాను కానీ పుట్టలేదన్నాడు యేసు ప్రభు. కాబట్టి పుట్టానంటే ఆయన కూడా ఒప్పుకోట్లా, నేను వచ్చాను అంటున్నాడు. ఇంకొకసారి అబ్రహాం గారు నేను ముందున్నానన్నాడు. సో ఈ విధంగా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు పరలోకముల నుంచి భూలోకానికి వచ్చాడు. ఆ వచ్చిన రోజునే మనం జన్మించిన రోజుగాను పుట్టినరోజుగాను గుర్తు చేసుకుంటున్నాం అంతే. ఇంకొక విషయం చెప్పాలంటే అసలు యేసుక్రీస్తు వారు పుట్టక ముందు ఉన్నారు, ఇక్కడ రాకముందే ఉన్నాడు. తర్వాత ఈ సృష్టి కంటే ముందున్నారు. ఈ సృష్టి జరగక ముందే, ఈ మానవ జాతి భూలోకంలో ఉత్పత్తి కాకముందే యేసుక్రీస్తు ఉన్నాడు. మరి అప్పుడు ఎలా ఉన్నాడు సార్? అప్పుడు యేసుక్రీస్తు ఎలా ఉన్నాడంటే వాక్యమై ఉన్న దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు? అసలు ఈ మానవ జాతి భూమి మీద ఉత్పత్తి కాక మునుపు, లేదా ఈ సృష్టి జరగక మునుపు, లేదా యేసుక్రీస్తు భూలోకంలో జన్మించక ముందే ఆయన వాక్యమనే దేవుడుగా ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో 14వ వచనంలో 2 కలిపి చూస్తే మనకు అర్థమైంది. ఆయన పుట్టలేదని, పుట్టక ముందే ఉన్నాడని, తర్వాత ఆయన వాక్యమై ఉన్నాడని, ఆ విషయాలని ముందే మనకు తెలుస్తుంది, మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1:14 ముడేసి లాగితే వచ్చింది క్రిస్మస్ అన్నాడు ఒక ఆయన. మొదటి వచ్చినాన్ని 14వ వచ్చిన 2 ముడేసి లాగాలి, అప్పుడు క్రిస్మస్ బయటకు వచ్చింది. అక్కడ ఏం చెప్పాడు? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. బాగా అర్థం చేసుకోవాలి. వాక్యమే దేవుడై ఉండెను, ఆ దేవుడై ఉన్న వాక్యమే శరీర రూపాన్ని ధరించుకొని భూలోకమునకు వచ్చెను. ఎంత బాగుందో చూడండి. చాలా మంది ఇదంతా చెప్పారు. ఆది యందు అంటే శూన్యంలో వాక్యం ఉంది, ఆ వాక్యం దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యమే దేవుడు. ఎస్, ఆ వాక్యమై ఉన్న దేవుడే శరీర రూపమును ధరించుకొని, శరీర రూపాన్ని ధరించుకొని మానవ జన్మ తీసుకొని కృపా సత్య సంపూర్ణుడుగా ఈ భూలోకంలో వచ్చాడు. ఎలా వచ్చాడంటే కన్య మరియ గర్భంలో ఉండ ఇక్కడికి అవతరించాడు. అది కాబట్టి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు అవతార పురుషుడు. ఆయన వాక్యమనే దేవుడై ఉండి శరీర రూపాన్ని ధరించుకుని వచ్చాడు. ఇంకా వివరంగా చెప్పాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ మరి త్రియేక దేవుడు, అందులో యేసుక్రీస్తు కుమారుడై ఉన్నాడు. త్రిత్వంలో 2వ వ్యక్తిగా ఉండి ఈ భూమి మీదకి వచ్చాడు. అసలు విషయం ఏంటంటే యేసుక్రీస్తు జన్మ, ఈ జన్మలో ఉన్న మర్మం ఏంటో తెలుసా? ఆ మర్మం తెలుసుకోవాలి మనం. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, బైబిల్లో మొట్టమొదటి ప్రవచనం క్రిస్మస్ ప్రవచనం ఉంది. బైబిల్లో అర్థం చేసుకోండి, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కొన్ని వందల ప్రవచనాలు ఉన్నాయి. పాత నిబంధనలో చాలా ప్రవచనాలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో కూడా చాలా ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనం అంటే భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని ముందుగానే చెబితే అది ప్రవచనం అంటారు. జరగబోయే విషయాన్ని ముందుగానే చెప్పడం. అట్లా బైబిల్లో జరగబోయే విషయాలు ముందుగానే చెప్పిన సందర్భాలు, విషయాలు చాలా ఉన్నాయి. బైబిల్ మొత్తం మీద చాలా ప్రవచనాలు ఉన్నాయి. అయితే బైబిల్లో ద ఫస్ట్ ప్రొఫెసీ క్రిస్మస్ ప్రొఫెసీ. బైబిల్ మొత్తం మీద మొట్టమొదటి ప్రవచనమే క్రిస్మస్ ప్రవచనం. ఆది కాండం 3:15 అక్కడే క్రిస్మస్ ప్రవచనం ఉంది. జ్ఞానులు కాదు, గొర్రెల కాపరులు కాదు, కన్య మరియా కాదు, యేసేపు కాదు, దేవదూతలు కాదు, ఎవరు కాదు. ఇది మధ్యలో వచ్చిన వ్యవహారం. బైబిల్లో మొట్టమొదటే క్రిస్మస్ ప్రవచనం ఉంది. మీరు అర్థం చేసుకోవాలి మర్మాన్ని. ఈ ప్రవచనాన్ని దేవుడే చెప్పాడు. ప్రవచనాలు 2 రకాలుగా ఉంటాయి.
స్వయంగా దేవుడు చెప్పిన ప్రవచనాలు కొన్ని ఉంటాయి, దేవుడు మనుషులతో ప్రవక్తలతో చెప్పించిన ప్రవచనాలు కొన్ని ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో 2 రకాల ప్రవచనాలు, అవసరమైతే 3 రకాల ప్రవచనాలు కూడా ఉంటాయి. దేవుడే స్వయంగా కొన్ని ప్రవచనాలు చెప్తాడు, అంటే జరగబోయే విషయాలు చెప్తాడు. అలాగే దేవదూతల ద్వారా కొన్ని ప్రవచనాలు చెప్పిస్తాడు, అలాగే మనుషుల ద్వారా ప్రవక్తల ద్వారా కూడా కొన్ని ప్రవచనాలు చెప్పిస్తాడు. సో ఇప్పుడు మొట్టమొదటి ప్రవచనం దేవుడు దేవదూతల ద్వారా చెప్పించలేదు. మొట్టమొదటి ప్రవచనం దేవుడు ఈ మనుషుల ద్వారా ప్రవక్తల ద్వారా చెప్పించలేదు, దేవుడే స్వయంగా చెప్పాడు ఆ ప్రవచనం. దేవుడికి స్తోత్రం. బైబిల్లో మొట్టమొదటి ప్రవచనాన్ని దేవుడే నోరు తెరిచి స్వయంగా చెప్పాడు. ఎస్, ఆ ప్రవచనం ఎవరితో చెప్పాడు తెలిసినా? సాతానుతో చెప్పాడు. అసలు చూడండి, ఇవన్నీ తెలిస్తే మీకు మర్చిపోయింది. నాకు సమయం లేకున్నాను, కానీ నాకు ఇంకా సమయం ముందుంటే ఈ చరిత్రను మీకు వివరంగా చెప్పేవాడిని. ఎందుకంటే ఎప్పుడైనా విషయాలు వింటుంటాం మన క్రిస్మస్ ప్రసంగాలు, పాచింతగా పచ్చలాగా కొన్ని నూతన విషయాలు తెలుసుకోవాలి. బైబిల్లో మొట్టమొదటి ప్రవచనం దేవుడు చెప్పాడు. ఎస్, దేవుడు ఎవరితో చెప్పాడు? సాతానుతో చెప్పాడు, మనుషులతో చెప్పాలి. మొదటి ప్రవచనాన్ని దేవుడు చెప్పాడు, సాతానుతో చెప్పాడు. ఎవరి గురించి చెప్పాడంటే యేసుక్రీస్తు గురించి చెప్పాడు. సందర్భం అర్థం చేసుకోండి. చెప్పింది ఎవరు? దేవుడు. ఎవరితో చెప్పాడు? సాతానుతో చెప్పాడు. ఎవరిని గురించి చెప్పాడు? యేసుక్రీస్తు గురించి చెప్పాడు. బైబిల్లో మొదటి ప్రవచనం అదే, దేవుడు సాతానుతో యేసుక్రీస్తు గురించి చెప్పాడు అన్నమాట. అద్భుతం. బైబిల్లో దేవుడు సాతానుతో యేసుక్రీస్తు గురించి చెప్పాడు ఈ ప్రవచనం. ఎందుకంటే ఈ సాతాను ఏం చేశాడు? సర్పంలో ప్రవేశించి ఆది మానవుణ్ణి మోసం చేశాడు. ఆదాం హవ్వలను, ఆ తర్వాత మానవ జాతి మొత్తాన్ని మోసం చేశాడు. మనల్ని పాపంలో పడేశాడు, మనల్ని నాశనం చేశాడు. దేవుని పిల్లలమైనటువంటి మనలను, పరిశుద్ధులుగా బ్రతకవలసినటువంటి మనలను, దేవుని కుమారులుగా కుమార్తెలుగా జీవించవలసినటువంటి మనలను, అసలు మరణం లేకుండా చిరంజీవులుగా బ్రతకవలసినటువంటి మనలను సైతాను దెబ్బేశాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, క్రిస్మస్ దెబ్బ కొడితే కామైతో నుంచి ఎగిరించేవాళ్ళ వాళ్ళ దెబ్బ. వాక్యం తెలుసుకోవాలి. క్రిస్మస్ అంటే ఎవరికి యేసుక్రీస్తు పుట్టాడు, గొర్రెలు కాపలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, నక్షత్రం వచ్చినది కాదు. క్రిస్మస్ బ్యాక్గ్రౌండ్ తెలియాలి. విషయం ఏంటంటే సైతాన్ అనేవాడు మానవ జాతికి దెబ్బేశాడు. వాస్తవానికి మానవ జాతికి మరణం ఉండాల్సిన అవసరం లేదు, మానవ జాతికి మరణం ఉండాల్సిన పని లేదు. మానవ జాతి మొత్తం దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. మానవ జాతి మొత్తం సంతోషంగా ఉండేవాళ్ళు, చిరంజీవులుగా ఉండేవాళ్ళు, చాలా మహిమ కలిగి ఉన్నారు. దేవుడు అంత మహిమ లేదు, కానీ దేవుడు మనుషులు సృష్టించినప్పుడు వాళ్ళకు కూడా మహిమ ఉంది. మహిమ వస్త్రం ఇచ్చాడు వాళ్ళకి. దిగంబరులు అన్నాడు, కానీ దిగంబరులు కాదు. పుట్టినోడ్స్లో మూల భాషలో మహిమ వస్త్రం ఉంది వాళ్ళకి. వస్త్రాలు లేనటువంటి దిక్కులేనడుగు దేవుడు చేయడు, ఇలా తెలియదు. మనుషులు కొంత మహిమ ఉంది, మహిమ వస్త్రంతో ఉన్నారు. మనుషులు చావులేని స్థితిలో ఉన్నారు, మంచి జ్ఞానం కలిగి ఉన్నారు. అయితే ఏమైందంటే సైతాను దెబ్బేశాడు. దెబ్బేసి ఈ మానవ జాతి పాపం చేసేటట్టు చేశాడు అన్నమాట. మానవ జాతి దేవుడికి దూరం అయిపోయేటట్టు చేశాడు. మానవ జాతి మరణం వచ్చేటట్టు చేశాడు, మరణం వచ్చేటట్టు చేశాడు. చచ్చినాక నరకానికి పోయేటట్టు చేశాడు. వాళ్ళకున్న మహిమ వస్త్రంలో ఓడదీసుకొని దిగంబరులుగా దరిద్రులుగా తిరిగేటట్టు చేశాడు. ఇవన్నీ సైతాన్ చేసిన పనులు. హలో, తెలుసుకోండి, కొంచెం వినండి. సైతానుడు వేసిన దెబ్బ గురించి ముందు తెలియాలి. మంచిగా మహిమ వస్త్రాలతో ఉన్న మనిషి వస్త్రాలు ఇప్పుకొని తిరిగేటట్టు చేశాడు. వస్త్రాలు ఇప్పుకొని దిగంబరిగా దరిద్రుడుగా ఆకులు కప్పుకునే పరిస్థితి తీసుకొచ్చాడు సైతాను. వస్త్రహీనుడిగా చేశాడు మానవుడిని. అంతేగాని ఆదాము హవ్వలు వస్త్రహీనుడు కాదు, మహిమ వస్త్రం ఉంది వాళ్ళకి. వస్త్రహీనుడిగా చేశాడు. మరణము లేనటువంటి వాళ్ళకి మరణం వచ్చేటట్టుగా చేశాడు వాళ్ళకి, మానవులకి. అలాగే పాపం లేనటువంటి మనకి పాపం చేసేటట్టు చేశాడు. చివరికి చనిపోయినాక మనం నరకానికి వెళ్ళేటట్టు చేశాడు. ఇదంతా చేసింది సైతాను దెబ్బ. అర్థమైందా? ఎప్పుడైతే సైతాను మానవ జాతిని ఇలాగ దెబ్బతీశారో బాగా అర్థం చేసుకోండి. సైతాను దేవుని పిల్లలైనటువంటి మనలను లేక మన మానవ జాతిని దెబ్బతీశాడో, మనకు మరణం వచ్చేటట్టు చేశాడో, మనం నరకానికి పోయేటట్టుగా చేశాడో, మనల్ని పాపంలో
చేశాడో, మోసం చేశాడో, వెంటనే దేవుడు జోక్యం చేస్తాడు. సైతాన్, ఏంటో నువ్వు చేసింది? ఏం చేశాను? ఏం చేశాను? నేను సృష్టించినటువంటి మానవ జాతిని నా స్వరూపంలో చేసుకొని, నా పోలికలో చేసుకొని, నా స్వహస్తాలతో చేసుకొని, వాళ్ళకు మరణం లేకుండా నేను పెట్టి, వాళ్ళు లక్షల కోట్ల సంవత్సరాలు బ్రతికేటట్టుగా చిరంజీవులుగా నేను వాళ్ళని చేసి, వాళ్ళకు మంచి మహిమ వస్త్రాలు ఇచ్చి, వాళ్ళ పరిశుద్ధులుగా చేస్తే ఏంటో నువ్వు చేసింది? ఏం చేశాను? ఏం చేశాను? నేను సృష్టించిన మనుషులతో పాపం చేపిస్తావా? వాళ్ళని నాకు దూరం చేస్తావు, బట్టలు ఇప్పుకొని తిరిగేటట్టుగా చేస్తావా? వాళ్ళని మరణం వచ్చేటట్టుగా చేస్తావా? వాళ్ళని నరకానికి పోయేటట్టుగా చేస్తావా? ఏంటో నువ్వు చేసిన పని? నువ్వు చేస్తే నేను చూస్తూ చేతులు కట్టుకొని కూర్చుంటాను అనుకోగాక. సృష్టికర్తనైనటువంటి నేను మనుషుని ఇలా చేస్తే మంచిగా, ఆ మనుషులను పాపంలో పడేసినంత మాత్రాన, ఆ మనుషుల్ని నాకు దూరం చేసినంత మాత్రాన, వాళ్ళకు మరణం వచ్చినంత మాత్రాన, లేదా వాళ్ళేదో మరి శపించబడిన అంత మాత్రాన, లేదా నాకు దూరమైనంత మాత్రాన నువ్వు గెలిచేవని అనుకోగాక. నువ్వు గెలిచేవనుకోగాక, నువ్వు గెలవలా. అంటే ఇప్పుడు మనుషులు నాకు దూరం అయిపోతే నువ్వు గెలిచినట్ట? మనుషులను పాపంలో పడేశావు, అంత మాత్రం నువ్వు గెలిచినట్ట? తాత్కాలికమే కానీ నీ విజయం స్థిరం కాదు. నీకు ఒక విషయం చెప్తాను, విను. బుర్ర పెట్టుకొని నేను సృష్టించిన మానవ జాతిని నువ్వు పాడు చేశావు, అవునా? వాళ్ళకి నేను మరణం లేకుండా పెడదాం అనుకున్నా, చిరంజీవులుగా ఉంచుదాం అనుకున్న వారిని, నేను వారిని దేవదూతలుగా ఉంచాలనుకున్నా. కానీ నువ్వేం చేశావు? నువ్వు నా దూత అయ్యుండి నా దగ్గర నుంచి వచ్చి వీళ్ళను మోసం చేశావు, వీళ్ళు నాకు దూరం చేశావు, అవునా? వీళ్ళు నరకానికి పోయేటట్టు చేశావు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఇంద్రా బాబు, నేను భవిష్యత్తులో నా కుమారుడు పంపిస్తా. నువ్వు ఈ మానవ జాతిని నాశనం చేసావు కాబట్టి, ఈ మానవ జాతిని నువ్వు దెబ్బేసావు కాబట్టి దెబ్బకి దెబ్బతీస్తా. దెబ్బకి దెబ్బతీస్తా, ముళ్ళుకు ముళ్ళుతో విరుస్తా. జాగ్రత్త. వజ్రాన్ని వజ్రంతో కోసి భేదించి చూపిస్తా. జాగ్రత్త. కపిస్తా. ఈ మానవ జాతిని ఇలా చేస్తావా? ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? నా కుమారుని పంపిస్తా భూమి మీదకి. నా కుమారుడు ఎలా పుడతాడు తెలుసా? మనుషులందరూ పుట్టినట్టు పుట్టారు. మనుషులందరూ భార్యాభర్తల ప్రమేయంలో పుడతారు. మనుషులందరూ పురుష సంతానంగా పుడతారు. ఈ మానవ జాతి మొత్తం అంటే పురుషుడు పెళ్లి చేసుకున్నాక భార్య ద్వారా పుడతారు. అంటే మానవ జాతి మొత్తం పురుష సంతానం. నా ఒక్క కొడుకుని పురుషుడితో పని లేకుండా ఒక స్త్రీ గర్భంలో కూడా పంపిస్తాను. నేను ఒక కన్య గర్భంలో నుంచి పంపిస్తాను. చూసుకో, నువ్వు చేసే పెద్ద చేష్టలకి నేను కొట్టే దెబ్బ తిరుగులేని దెబ్బ చూసుకో. కాబట్టి నేను నా కుమారుడు పంపిస్తాను. నా కుమారుడు అందరిలాగా జన్మించడు. అందరిలాగా పెళ్ళైనాక భార్యాభర్తలు పుట్టిన టైప్ కాదు. నా కుమారుణ్ణి భూమి మీద మానవ జన్మించి పంపిస్తాను. ఎలా పంపిస్తానంటే పురుషుడితో పని లేకుండా, పెళ్లితో పని లేకుండా ఒక కన్యక గర్భాన పంపిస్తా. అతడు వస్తాడు. ఏ విధంగా అయితే మానవ జాతిని దెబ్బేశావో, మానవ జాతిని నాకు దూరం చేశావో, అతడు వస్తాడు. వచ్చి నీ శిరస్సు చితగొడతాడు. చూసుకో, నీ శిరస్సు చితగొడతాడు. అతడు వచ్చి నిన్ను జయిస్తాడు. ఈ మానవ జాతి మొత్తాన్ని మళ్ళీ రక్షించి మరల వారిని నా దగ్గరికి తీసుకొస్తాడని ఆ రోజు దేవుడు శబ్దం చేశాడు. గట్టిగా తప్పకొట్టండి. కొట్టంలో సరిగ్గా కొట్టలేదు. చలి కూడా పోయింది. కొట్టండి రా బాబు. చప్పట్లు కొట్టి చలిపోయింది. గుడి నీటి తగ్గింది. ఇంకా గట్టి కొట్టారు. ఆ రోజు దేవుడు శబ్దం చేశాడు. దట్ ఈస్ క్రిస్మస్. ఎవరెవరు ఏదో చెప్తుంటారు క్రిస్మస్ అంటే వచ్చి అనుకోండి. క్రిస్మస్ అంటే దేవుడు చేసిన శబ్దం. దేవుడు సైతాన్తో శబ్దం చేశాడు. దేవుడు సాతానుతో సవాల్ చేశాడు. సాతానా, నా ప్రజలు నాకు దూరం చేసినంత మాత్రం నేను గెలిచినట్టు కాదు. తాత్కాలికంగా గెలుపులా కనిపించింది కానీ అది గెలుపు కాదు. నువ్వేం చేశావు? వాళ్ళని నాకు దూరం చేశావు. ఓకే,
వాళ్ళతో పాపం చేపించేసావు, ఒక మరణం వచ్చింది, రేపు వాళ్ళు నరకానికి వెళ్తారు. అది నువ్వు చేసింది. ఇప్పుడు నేనేం చేస్తాను? దానికి విరుగుడు దెబ్బకు దెబ్బతీయాలిగా. నేనేం చేస్తాను? నా కుమారుడు పంపిస్తా. నా కుమారుడు వస్తాడు గొడవకని. ఎలా వస్తాడు? ఈ మనుషులందరూ వచ్చినట్టుగా రాడు. ఈ మనుషులందరూ భార్య భర్తలు పుట్టినట్టుగా పుట్టరు. నా కుమారుడిని ఒక కన్య గర్భాన్ని పుట్టిస్తా. ఒక పవిత్రురాలైనటువంటి ఒక స్త్రీని ఏర్పాటు చేసి, పవిత్రురాలైన ఒక కన్య గర్భాన నా పరిశుద్ధాత్మ శక్తితోనే అతను భూమి మీద పంపిస్తా. అతను మానవుడిగా వస్తాడు కానీ మానవ జన్మ కాదు, మానవ జన్మ తీసుకుంటాడు అంతే. ఈ భూమి మీదకి వస్తాడు. అతడు వచ్చి నీ శిరస్సు చితగొడతాడు, నీ తల మీద కొడతాడు. నీ శిరస్సు చితగొట్టి ఈ మానవ జాతి మొత్తాన్ని మళ్ళీ రక్షించి, అందరి పాపాన్ని క్షమించి, అందరి శాపాన్ని తీసివేసి మానవ జాతి మొత్తాన్ని మళ్ళీ నా దగ్గరికి తీసుకొస్తాను. నా కొడుకు వచ్చి మానవ జాతిని నువ్వు దూరం చేశావు, కానీ ఇప్పుడు నా కుమారుడు వస్తాడు మళ్ళీ మానవ జాతిని రక్షించడానికి. పాపంలో పడిపోయినటువంటి మానవ జాతిని, శాపగ్రస్తమైనటువంటి మానవ జాతిని, మరణము తెచ్చుకొని నరకానికి సిద్ధమైనటువంటి ఈ మానవ జాతి మొత్తాన్ని రక్షించుకోవడానికి నేను సమర్థుణ్ణి. నేను సృష్టించుకున్న మానవ జాతి నేను వదులుతానా? వాళ్ళు తప్పు చేసిన వదలను. నువ్వు వాళ్ళని మోసం చేసినంత మాత్రాన ఈ మానవ జాతిని నేను వదలను. ఈ మానవ జాతిని మళ్ళీ రక్షించుకుంటాను, క్షమించుకుంటాను, వాళ్ళకి పరలోకం ఇస్తాను. అది ఎలా చేస్తానంటే నా కుమారుడు ద్వారా చేస్తాను. దేవుడికి స్తోత్రం. కాబట్టి నేను భూమి మీదకు ఒక వ్యక్తిని పంపిస్తాను అన్నాడు. ఇక్కడ రాశాడు ఆదికాండం 3:15 స్త్రీ సంతానంలో వస్తానన్నాడు. గుర్తుపెట్టుకో. చూడక పుట్టిన చూడగా స్త్రీ సంతానం అనే దగ్గర ఆయన అన్నాడు. బైబిల్ చూడడం కాదు, పుట్టినోడు చూడు, కిందకు చూడు. నేను స్త్రీ సంతానంగా పంపిస్తాను అన్నాడు. స్త్రీ సంతానం అనే దగ్గర కింద ఇచ్చాడు. అదే ఆయన యేసుక్రీస్తు. నేను స్త్రీ సంతానంగా పంపిస్తాన్నాడు. ఎందుకన్నాడు స్త్రీ సంతానం? మనమందరం స్త్రీ సంతానం కాదు, మనమంతా పురుష సంతానం. అంటే ఒక పురుషుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని పుట్టిన వాళ్ళం మనం. అందుకే మన ఇంటి పేరు కూడా పురుషుడి పేరే వస్తుంది. తర్వాత ఆ తండ్రికి మనం వారసులం అవుతాం. స్త్రీ సంతానం యేసు ప్రభువు తప్ప భూమి దేవుడు లేడు. మనమంతా పురుష సంతానం అన్నమాట. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే స్త్రీ సంతానం అన్నాడు. స్త్రీ సంతానం అన్నాడు, ఆయన అన్నాడు. ఎవరంటే ఆయన క్రీస్తు. అంటే ఆ రోజే ఎప్పుడు ఆది కాలంలోనే యేసుక్రీస్తు భూమి మీదకు రాకముందే ఇంచుమించు 4000 సంవత్సరాల ముందే దేవుడు సాతానుతో ఛాలెంజ్ చేశాడు. అదే క్రిస్మస్. దేవుడు సాతానుతో శబ్దం చేశాడు, నేను నా కుమారుడు పంపిస్తాను, అతన్ని స్త్రీ సంతానంగా పంపిస్తా, మానవ జాతి మొత్తాన్నేమో పురుష సంతానంగా పుట్టిస్తా, నేను నా కొడుకు ఒకటన్నే స్త్రీ సంతానంగా పంపిస్తా, అది నా స్పెషల్. కనుక నా కుమారుడు స్త్రీ సంతానంగా భూమి మీదకి వచ్చి పరిశుద్ధాత్మ శక్తితో భూమి మీదకి వచ్చి నిన్ను జయిస్తాడు. ఎందుకంటే నువ్వు మానవ జాతిని నాకు దూరం చేసావు కాబట్టి అతడు వచ్చి నిన్ను జయించి నీ చేతిలో నుంచి ఈ మానవ జాతిని మళ్ళీ కాపాడి, ఈ మానవ జాతిని రక్షించి, మానవ జాతి చేసిన పాపాలన్నింటినీ ఆయనే వచ్చి క్షమించి ఆయన అందరికి మళ్ళీ నిత్య జీవిస్తాడని ఆ రోజు చెప్పాడు. దేవుడికి స్తోత్రం. అదే యోహాను సువార్త 3:16 ఉంది. చూడండి, ఆది కాండం 3:15 యొక్క మూలం యోహాను సువార్త 3:16 ఉంది. ఆది కాండం 3:15 ప్రవచనం చెప్పాడు, నేను కుమారుని పంపిస్తానని. ఇప్పుడు యోహాను సువార్త 3:16 ఏమంటాడు? ఆ కుమారుడి ద్వారా అందరిని రక్షించి అందరికి నిత్య జీవం ఇస్తానంటున్నాడు. అక్కడేమో కుమారుడు పంపిస్తానంటాడు, ఇక్కడేమో ఆ కుమారుడి ద్వారా అందరూ రక్షించి వారికి నిత్య జీవం ఇస్తానంటున్నాడు. ఏమన్నాడు? దేవుడు లోకములో ఎంతో ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడు యందు, అది నేను యేసుక్రీస్తుని పంపిస్తున్నాను నా కుమారుని, నా అద్వితీయ కుమారుడు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశింపుక నిత్య జీవం పొందినట్లుగా నేను ఆయన అనుగ్రహిస్తున్నాను అన్నాడు. గలతీ పత్రిక 4:4 ప్రకారం కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని ఉంది. గలతీ 4:4 కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని ఉంది. 4:5 ఆయన స్త్రీ సంతానంగా వచ్చెను అని ఉంది.
మనోళ్ళు చాలాసార్లు స్త్రీ సంతానం అంటే ఏందో అనుకుంటున్నారు పిచ్చ మనుషులు. అంటే మనం స్త్రీ సంతానం అనుకుంటున్నాం. మనం స్త్రీ సంతానం కాదు, మనం అంతా పురుష సంతానమా. పురుషుడి ఇంటి పేరు మంది, పురుషుడు కణం మంది, పురుషుడు కణంలో నుంచి వచ్చిన వాళ్ళం, పురుషుడి ఇంటి పేరులో నుంచి వచ్చిన వాళ్ళం, పురుషుని యొక్క వారసత్వం నుంచి వచ్చిన వాళ్ళు మనం. మానవ జాతి మొత్తం పురుష సంతానం. మరి స్త్రీ సంతానం ఎవరు? యేసుక్రీస్తు ఒక్కడే. యేసుక్రీస్తుకు పురుషుడితో సంబంధం లేదు. స్త్రీ సంతానం. అదే చెప్పాడు, నేను స్త్రీ సంతానంగా పంపిస్తాను ఆ కుమారుణ్ణి, కాలం పరిపూర్ణంగా పంపిస్తాను. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే ముందు నిన్ను జయిస్తాడు, ఆ తర్వాత ఈ మానవ జాతి మొత్తాన్ని రక్షిస్తాడు, అందరిని క్షమిస్తాడు. నేను పంపించినటువంటి నా కుమారుని ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ నేను నిత్య జీవాన్ని ఇస్తాను. నేను నా కుమారుని భూమి మీద పంపిస్తా. నా కుమారుని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన్ని పూజిస్తారో, ఆరాధిస్తారో, అంటే క్రిస్మస్ చేస్తారో. క్రిస్మస్ చేయటం అంటే ఏంటో తెలుసా? క్రీస్తుని ఆరాధించుట. క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన. కాబట్టి నేను నా కుమారుని పంపించినప్పుడు నా కుమారుని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి మోక్షం ఇస్తా నేను. ఈ మధ్య చాలా మంది క్రిస్మస్ ఎందుకు అంటున్నారు? అసలు క్రిస్మస్ కాబట్టి నీకు మోక్షం లేదురా బాబు. క్రిస్మస్ అంటేనే క్రీస్తు ఆరాధన. ఆయన ఆరాధించకపోతే నీకు మోక్షం ఇస్తాడు. కీర్తన 2:10 ఉంది. మళ్ళీ కీర్తన 2:10 కుమారుడు ముద్దు పెట్టుకునుడి అంటే ఆయన ఆరాధించమని, క్రిస్మస్ చేయమని. కీర్తన 2:10 కుమారుడు ముద్దు పెట్టుకునుడు. కుమారుడు వచ్చాడు భూమి మీదకి, ఆయన్ని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. కుమారుడు ముద్దు పెట్టుకోవాలి, లేకపోతే ఆయన కోపిస్తాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆ రోజు సాతానుతో చెప్పాడు, నేను నా కుమారుడిని పంపిస్తానులే, నువ్వేదో మానవ జాతిని నాశనం చేసినట్టు మాత్రాన వాళ్ళు నాశనం అయిపోతారు అనుకోగాక, నువ్వేదో పెద్ద గెలిచినట్టు ఫీల్ అవగాక, సరే నీ డ్యూటీ నువ్వు చేసావు కానీ ఇప్పుడు నా డ్యూటీ నేను చేస్తానులే. మానవ జాతిని ఎలా రక్షించుకోవాలో మరి నాకు తెలుసులే. మానవ జాతిని నీ చేతుల నుంచి ఎలా విడిపించుకోవాలో, నరకానికి వెళ్లకుండా ఎలా ఆపాలో, ఎలా పరలోకాన్ని తీసుకొచ్చుకోవాలో, ఎలా రక్షించుకోవాలో, ఎలా క్షమించుకోవాలో మొత్తం నాకు తెలిసినమ్మ సైతానా. నీకే ఇంత తెలివి ఉంటే నాకు తెలివి ఉండదా పిచ్చిదానా? నా ప్రజలు ఏదో తాత్కాలిక నాకు దూరం చేసావు కానీ ఇప్పుడు నేను పెద్ద ప్లాన్ వేసుకున్నాను. ఏంటంటే నా కుమారుడు పంపిస్తా. నా కుమారుడు వస్తాడు. ఎలా వస్తాడు? మానవ జన్మలోకి వస్తాడు. ఎలా వస్తాడు? ఒక స్త్రీ సంతానంగా వస్తాడు. అందరిలాగా రాడు. ఒక కన్యమరి గర్భంలో వస్తాడు, స్త్రీ సంతానంగా వస్తాడు, పరిశుద్ధాత్మ శక్తితో వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? అతను ఫస్ట్ నిన్ను చేయిస్తాడు, నీకు దెబ్బతీస్తాడు. ముందు నీ శిరస్సు చుట్టకొట్టి పడేస్తాడు, నీ పడైపోయింది ముందు. ఆ తర్వాత ఈ మానవ జాతి మొత్తాన్ని మళ్ళీ రక్షించి పడేస్తాడు. మానవ జాతి మొత్తాన్ని రక్షిస్తాడు, అందరిని క్షమించి పడేస్తాడు, అందరిని క్షమిస్తాడు. వారు తెలిసి తప్పు చేసినా తెలివి తప్పు చేసినా నా కుమారుడు ఎవరైతే నమ్ముకుంటారో, నేను పంపించేటువంటి యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరికీ రక్షణ వచ్చింది, వాళ్ళందరికీ పాప క్షమాపణ వచ్చింది, వాళ్ళందరికీ మోక్షరాజ్యం వచ్చింది. కాబట్టి నా కుమారుడు ద్వారా మళ్ళా మానవ జాతిని నేను దగ్గరికి తీసుకొచ్చుకుంటాను, మానవ జాతిని రక్షించుకుంటాను, మోక్షాన్ని తీసుకొచ్చుకుంటానని ఆ రోజు దేవుడు ఏం చేశాడంటే సాతానుతో శపథం చేసి ఆ రోజు దేవుడు ప్రవచనం చెప్పాడు. అప్పటి నుంచి సైతాన్ ఏం చేశాడంటే ఎంత పని జరిగిందిరా, ఎంత పని జరిగిందిరా, నేను మానవ జాతిని దేవుడికి దూరం చేద్దామని చేస్తే, నేను ఎత్తేస్తే దేవుడు ఎత్తుకు ప్రయత్నించేదే, నేను ఈ మానవ జాతిని నాశనం చేద్దామని చూస్తే ఇప్పుడు ఆయన కుమారుడిని మళ్ళీ పంపించి భూమిలోకి ఆ కుమారుడు ద్వారా నన్ను జయించి ప్లస్ ఈ మానవ జాతి మొత్తం రక్షించాలని ప్లాన్ వేశాడే. కాబట్టి యేసుక్రీస్తుని భూమి మీద రాకుండా ఆపాలని సైతాన్ కుట్ర చేశాడు. అందుకనే హేరోదు రాజు కాలంలో యేసుక్రీస్తు భూలోకంలో జన్మించేటప్పుడు సైతాన్ హేరోదులో దూరాడు. యేసుక్రీస్తు భూలోకంలో జన్మించేటప్పుడు ఆయన మానవ జాతిని రక్షించడానికి వచ్చినప్పుడు సైతాన్ ఏం చేశాడంటే హేరోదు రాజులో దూరి 2 సంవత్సరాల్లో మగపిల్లల మొత్తాన్ని చంపేపించినట్టు చేశాడు. అది సైతాన్ చేసిన పని. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో మగపిల్లల మొత్తాన్ని చంపేస్తే అందులో యేసుక్రీస్తు కూడా పోతాడు, ప్లాన్ ఫెయిల్ అయింది అనుకున్నాడు. దేవుడు యేసుక్రీస్తుని భూమి మీద పంపిస్తున్నాడు కదా, ఆయన చంపేద్దామని సైతాన్ ప్లాన్ చేశాడు. మనుషులు చంపడం కాదు, యేసుక్రీస్తుని చంపాలని హేరోదు రాజు మనసులో సైతాన్ ప్రేరేపణ కలిగించి 2 సంవత్సరాల్లో మగపిల్లల మొత్తాన్ని చంపిస్తే ఏమి తెలుసా, యేసుక్రీస్తు అందులో చచ్చిపోతాడు అనుకున్న సైతాన్. కానీ ఈ లోపు యేసుక్రీస్తు మిస్ అయిపోయి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం. మరి చేసేప్పుడు యేసుక్రీస్తుని ఐగుప్తుకి తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ చనిపోయిన మొత్తం చచ్చిపోయారు. అప్పుడు సైతాన్ అనుకున్నాడు, హేరోదు రాజు అనుకున్నాడు, మరి యేసు ప్రభు కూడా చచ్చిపోయాడు అనుకున్నాడు. యేసు ప్రభు పక్కెళ్ళిపోయాడు. పక్కెళ్ళిపోయి ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి మానవ
జాతి మొత్తాన్ని రక్షించడానికి ముందుకు వచ్చాడు. ఒక పక్క సైతాన్ని జయించాడు, రెండోది మానవ జాతిని రక్షిస్తాడు. గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్ లో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి సైతాన్ని జయించుట, రెండు మానవులను రక్షించుట. మీ మనసులో పెట్టుకోండి. క్రిస్మస్ మొత్తానికి 2 యాంగిల్స్ ఇంపార్టెంట్. మొదటిది ఏంటంటే సైతాన్ని జయించాలి. ఎందుకంటే ఈ సైతానుడు లేకపోతే మనకు అసలు పాపం ఉండేది కాదు, మరణం ఉండేది కాదు, నరకం ఉండేది కాదు. మనం కూడా ప్రశాంతంగా దేవుని పిల్లల్లాగా హ్యాపీగా ఉండేవాళ్ళం, చావు లేకుండా ఉండేవాళ్ళం. కాబట్టి సైతాన్ మనకు దెబ్బతీశాడు. కాబట్టి క్రిస్మస్ లో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, ముందు సైతాన్ని దెబ్బతీయాలి. సో యేసుక్రీస్తు వచ్చి సైతాన్ని దెబ్బతీశాడు, అయిపోయింది. సిలువలో సైతాను శిరస్సు కొట్టిపడేశాడు యేసు ప్రభు, సైతాన్ పని అయిపోయింది. రెండవది, దూరం అయిపోయినటువంటి మానవ జాతి మొత్తాన్ని మళ్ళీ రక్షించాలి. సైతాను దూరం చేశాడు కాబట్టి ఆ దూరం అయిపోయినటువంటి మానవ జాతి మొత్తాన్ని ఎలాగైనా సరే మళ్ళీ రక్షించి అందరి పాపాలు క్షమించి మనందరిని మళ్ళీ దేవుడి దగ్గరికి తేవాలని ఆ యేసు ప్రభు సిలువలో వెళ్ళిపోయి ఆయనే ప్రాణం పెట్టేసేసి ఆయనే బలైపోయి ఆయనే రక్తం కార్చి మానవుడు తెలిసి తప్పు చేసిన అందరి పాపాలు మొత్తం క్షమించి పడేశాడు అన్నమాట. ఇక నరకానికి వెళ్ళే పని లేకుండా సైతంతో పని లేకుండా ఆ యేసుక్రీస్తు సిలువలోకి వెళ్ళిపోయి అందరి కోసం బలైపోయి అందరు పాపాలు క్షమించి ఇప్పుడు ఏం చెప్పాడంటే హ్యాపీ క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే నన్ను నమ్ముకుంటే నీ పాపాలు మొత్తం పోతే నువ్వు హ్యాపీగా ఉంటావు అంటే అర్థం. హ్యాపీ క్రిస్మస్ అంటే నన్ను నమ్ముకుంటే, నన్ను పూజిస్తే నీ పాపాలు మొత్తం పోతాయి, నువ్వు సంతోషంగా ఉంటావు, నువ్వు మోక్షానికి వస్తావు అని అర్థం. కాబట్టి హ్యాపీ క్రిస్మస్ చెప్పకపోతే కుదరదు, హ్యాపీ క్రిస్మస్ చేయకపోతే కుదరదు. క్రిస్మస్ ఆరాధన చేయకపోతే నీ పాపం నీకే ఉండిద్ది, నీ దోషం నీకే ఉండిద్ది, నీకు పట్టిన దరిద్రం, నీకు పట్టిన శాపం నీకే ఉండిద్ది, చచ్చిన నరకని పోతావు. అందుకే ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏంటంటే ఈ పాపం మొత్తం వదిలించే పండుగ క్రిస్మస్ పండుగ. దేవుడి స్తోత్రం. మానవుడికి పట్టినటువంటి పాపం, మానవుడికి పట్టినటువంటి శాపం, మానవుడికి పట్టినటువంటి గతి, సైతాను ద్వారా మనకు కలిగిన దరిద్రం మొత్తం పోగొట్టి మళ్ళీ మనల్ని రక్షించి మనల్ని క్షమించి మనల్ని మోక్షానికి తీసుకొని వస్తున్న పండుగ క్రిస్మస్ పండుగ. కాబట్టి యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆ రోజు దేవుడు సాతానుతో చెప్పాడు కాబట్టి నా కుమారుడు భూమి మీద పంపిస్తానని చెప్పాడు కనుక మరి దేవుడు చెప్పినట్టే యేసుక్రీస్తుని భూమి మీద పంపించేశాడు. ఆయన ఏం చేశాడు? కన్యమరియ గర్భమందు వచ్చేసాడు భూమి మీదకి, పరిశుద్ధాత్మ శక్తితో వచ్చేసాడు, స్త్రీ సంతానంగా వచ్చేసాడు. వచ్చేం చేశాడు? 2 పనులు చేశాడు. గుర్తుపెట్టుకోండి, ముగిస్తున్నా. 2 పనులు. మొదటి పని సైతానును జయించుట. సైతాను మానవ జాతిని నాశనం చేశాడు కనుక యేసుక్రీస్తు వచ్చి సైతాను జయించాడు. ఎక్కడుంది చెప్పండి అన్నమాట. యోహాను మొదటి పత్రిక తీయండి. యోహాను మొదటి పత్రిక 3:8. అపవాది క్రియలను లయపరచుటకు మనిషి కుమారుడు ప్రత్యక్షమాయను అని ఉంది. సాతాను క్రియలను లయపరచడానికి మనిషి కుమారుడు వచ్చాడు. కాబట్టి ఒకటి, సైతాన్ని జయించడానికి భూమి మీదకి వచ్చి జయించేశాడు. రెండవది, ఈ చెడిపోయిన, పడిపోయిన, దూరమైపోయిన ఈ మానవ జాతి మొత్తాన్ని మళ్ళీ రక్షించుకొని, మనందరినీ మళ్ళీ రక్షించుకొని క్షమించుకొని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి యేసు ప్రభు వచ్చాడు. అందువల్ల ప్రియులారా, ఈ ప్రపంచం మొత్తానికి హ్యాపీ క్రిస్మస్. పండగలకే పండగ, మహా పండగ క్రిస్మస్ పండగ. ఇది మనుషులందరి పాపాలు తీసేసే పండగ, మనుషులందరి పాపాలు క్షమించబడే పండగ, మనుషులందరి శాపం పోయే పండగ, మనుషులు నరకం నుంచి పరలోకానికి వెళ్ళే పండగ, మనుషులందరూ సంతోషంగా సమాధానంగా ఉండే పండగ క్రిస్మస్ పండగ. అందుకే హ్యాపీ క్రిస్మస్ అన్నారు. ఎందుకు? ఒకటి, సైతాను ఓడిపోయాడు, రెండు, మానవ జాతికి రక్షణ వచ్చింది. కాబట్టి ఆదికాండం 3:15లోనే క్రిస్మస్ మర్మం ఉంది, అక్కడే ప్రవచనం ఉంది. ఆ రోజే దేవుడు చెప్పాడు సైతాన్తో, నేను నా కుమారుడు పంపిస్తానన్నాడు, పంపించేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి మనందరికి రక్షణ ఇచ్చేశాడు. కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరికీ రక్షణ వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎవరైనా సరే తెలుసో తెలియక ఎన్ని తప్పులు చేసినా సరే నువ్వు కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్లీజ్ అయ్యా, సారీ అయ్యా, నన్ను క్షమించయ్యా, నువ్వు నా కోసం భూలోకానికి వచ్చావు కదా, నన్ను రక్షించడానికి వచ్చావు కదా, కాబట్టి నన్ను రక్షించండి అయ్యా, నన్ను రక్షించండి, నన్ను క్షమించండి, నాకు మోక్షం ఇవ్వండి అని ఎవరైతే నోరు తెరిచి ప్రార్థన చేసుకుంటారో, ఎవరైతే యేసు ప్రభువును అడుగుతారో, ఆయన పూజిస్తారో, ఆయన ఆరాధిస్తారో, వాళ్ళందరికీ రక్షణ వస్తుంది, పాప క్షమాపణ వస్తుంది, మోక్షం వస్తుంది, నిత్య జీవం వస్తుంది. కాబట్టి పిల్లారా, ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ లో ఈ మాటలు వింటున్న మీరు,
యేసుక్రీస్తు భూలోకానికి ఎందుకు వచ్చి ఇప్పుడు తెలుసుకోండి. ఇంతకుముందు మీకు తెలియకపోవచ్చు, ఇప్పుడు తెలుసుకోండి. ఆయన జన్మించలేదు, వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆ రోజు దేవుడు సైతాన్తో చెప్పాడు కాబట్టి పంపిస్తానని ఆయన పంపించాడు. ఈయన వచ్చాడు. ఈయన వచ్చి అటు సైతాన్ని జయించి ఇక మనల్ని రక్షించి మనందరి కోసం మోక్షం ఏర్పాటు చేశాడు. అందువల్ల ఈ క్రిస్మస్ మనం బాగా జరుపుకోవాలి. అందరికి సువార్త చెప్పాలి. ఒకరితో ఒకరు హ్యాపీ క్రిస్మస్ చెప్పుకోవాలి. ఇంకెవరైతే రక్షణ పొందలేదో ఇప్పుడే మీరు యేసుక్రీస్తుని మీ హృదయంలో చేర్చుకొని, మీ ఇంట్లో చేర్చుకొని, బాప్తీసం తీసుకొని ఆయన ఆరాధిస్తూ చక్కగా సంఘానికి వస్తూ మనమందరం కూడా రక్షణ పొందుకొని ఆ నిత్య జీవాన్ని పొందుకునేటట్టు ఉండాలి. అంతేగాని ఏదో పండగ వచ్చిందిరా పోయిందిరా, పండగ వచ్చిందిరా పోయిందిరా కాదు. పండగ రావడం కాదు, పోవడం కాదు. ఇది మానవ జాతిని రక్షించినటువంటి వ్యవహారం. ఇది దేవుడు ప్రమాణం చేసి భూమి మీదకి కుమారుడిని పంపించినటువంటి పని. కాబట్టి కుమారుడు వచ్చి మనందరి కోసం శిలువలో బలైపోయి రక్తం కార్చి మనందరికీ రక్షణ ఏర్పాటు చేశాడు. ఆయన శిలువలో పొందినటువంటి గాయాల ద్వారా, రక్తము ద్వారా, బలి ద్వారా ఈరోజు మనందరికి రక్షణ వచ్చింది. ప్రియులారా, పాప క్షమాపణ వచ్చింది, నిత్య జీవం వస్తుంది. ఇది మీరు అర్థం చేసుకొని ఈ రోజు నుంచి సంతోషంగా ఉండండి, సమాధానం ఉండండి, కలిసి ఉండండి. ఇంకా దేవుడు నమ్మని వాళ్ళకి చెప్పండి, నాయన దేవుడు నమ్మకపోతే సైతం చేతులకు వెళ్ళిపోతావయ్యా, నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు యేసు ప్రభు నమ్మితే నిత్య జీవం వచ్చిందని ఒకరికొకరు చెప్పుకొని అందరం కూడా సత్యాన్ని తెలుసుకొని యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన అంగీకరించుకొని ఈ క్రిస్మస్ లో ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవాన్ని పొందుకొని, నిత్య జీవాన్ని పొందుకున్న స్థితిలో ఈ లోకంలో మనం కొనసాగాలని, ఆయనకి ఇష్టడుగా వాక్యానుసారంగా జీవించాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందులో తల వంచని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, మరి ఇప్పటికే చాలా సమయం అయింది కనుక ఓ పెద్ద సందేశాన్ని సమయాన్ని బట్టి మీకోసం తగ్గించి దీన్ని మీకు క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఎంత అద్భుతమైన సందేశం ఈరోజు మనం విన్నాం. యేసుక్రీస్తు జన్మ మర్మం తెలిసిందా ఇప్పుడు మీకు? ఆ జన్మలో మర్మంలో ఉన్న ప్రవచనం మీకు తెలిసిందా? యేసుక్రీస్తు భూమి మీదకు రాకముందే 4000 సంవత్సరాల ముందు నేను పంపిస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. నేను నా కుమారుడిని పంపిస్తాను, ఆయన వచ్చి మానవ జాతిని రక్షిస్తానని చెప్పాడు. దేవుడు చెప్పినట్టే యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చి మనం రక్షించాడు. చూసారా, ముందుగా చెప్పి పంపించాడు. ఆయన రాబట్టే ఇప్పుడు మనకు రక్షణ వచ్చింది. యేసుక్రీస్తు రాబట్టే మానవ జన్మ పుణ్య జన్మ అవుతుంది ఈరోజు. ఆయన వచ్చినందుకే మనకు పాప క్షమాపణ, ఆయన వచ్చినందుకే మనకు మోక్షం, ఆయన వచ్చినందుకే ఈ సంతోషం, సమాధానం. యేసుక్రీస్తు గాని రాకపోతే ఆ సైతాన్ చేతిలో మనం ఓడిపోయి అందరం నశించి నరకానికి పోయేవాళ్ళం. కాబట్టి యేసుక్రీస్తు రాక మనందరికీ పుణ్యం, మనందరికీ మోక్షం, మనందరికీ శుభప్రదం. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు మనం చేసుకోవాలి, క్రిస్మస్ చేయాలి, ఆయన ఆరాధించాలి. మనం ప్రభువా నా కోసం వచ్చావు, నా కోసం భూమి మీదకి వచ్చావు, నా కోసం సాతాన్ని జయించావు, నా కోసం నన్ను రక్షించావు, నా కోసం శిలువలో బలైపోయావు, రక్తం కార్చావు, నా కోసం మోక్షం ఏర్పాటు చేశావు అని ఆయన స్తుతించటమే క్రిస్మస్. క్రీస్తుని ఆరాధించటమే క్రిస్మస్. క్రీస్తు మన హృదయాల్లో జన్మించటమే క్రిస్మస్. కనుక ఈరోజు ప్రతి ఒక్కళ్ళు సత్యాన్ని తెలుసుకొని, మర్మాన్ని తెలుసుకొని నిజ క్రిస్మస్ జరపండి. నిజ క్రిస్మస్ జరపాలి. మనం అందరం ప్రభువు నమ్ముకొని నరకానికి వెళ్లకుండా నిత్య జీవాన్ని పొందుకునే భాగ్యం మనం పొందుకోవాలి. అలా ఉండడానికి మీరు ప్రార్థన చేసుకోండి, మంచి తీర్మానం తీసుకోండి, దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపు చేయండి. అందరూ అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. అవును, బైబిల్లో మొట్టమొదటి ప్రవచనం క్రిస్మసే మాకు కనిపిస్తాం. బైబిల్లో మేము క్రీస్తు యొక్క రాకని గురించి మేము చూస్తున్నాం. ప్రభువా, మీరు చెప్పినట్టే మీ కుమారుడు పంపించి సాతాన్ని జయించి మమ్మల్ని రక్షించినందుకు మీ స్తోత్రాలు. ప్రభువా, ఈ సువార్త ప్రజలందరూ తెలుసుకోవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు మిమ్మల్ని నమ్ముకొని రక్షణ పొందుకునే కృప దయచేయండి. ఇక్కడ స్థానిక సంఘాన్ని కూడా దీవించండి. ఈ సెమీ క్రిస్మస్ ఘనంగా జరిగిస్తూ వచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి.